మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. తెలంగాణ ప్రాంతం నుంచి రాయలసీమ అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. నిన్న తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి ఇవాళ తూర్పు బీహార్ నుంచి జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతం వరకు సగటు సముద్రం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉపరితలం బలహీనపడినట్లు, దీని ప్రభావంతో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడుతోంది. దీని ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఫలితంగా బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్మేస్తున్నాయి. ఇవాళ, రేపు మరియు ఎల్లుండి అంటే 3 రోజుల పాటు ఈ ప్రభావం బలంగా ఉండబోతోంది. కేవలం వర్షమే కాదు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో ఈ అకాల వడగాళ్ల వాన అన్నదాత గుండెల్లో పిడుగులాంటి వార్తే అని చెప్పాలి. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, జనగాం, సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్ష ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అటు ఏపీలో కూడా రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి చేసింది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మరోపక్క వర్షం సమయంలో ఈదురుగాలులు బలంగా వీచే ప్రమాదం ఉండడంతో చెట్ల కింద లేదా పాత భవనాల సమీపంలో నిలబడవద్దని సూచించింది. ముఖ్యంగా రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించింది.